హాయ్ గైస్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీస్ కంప్లీట్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రైల్వే ఎన్టీపీసీ నుండి 2 క్వాలిఫికేషన్స్ మీద నోటిఫికేషన్ అనేవి పడడం జరిగింది. అది ఒకటి 12th క్వాలిఫికేషన్, అలాగే గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్. సో మనకి 12th క్వాలిఫికేషన్ మీద పడిన పోస్టులు ఏవేవంటే ఈ 4 అన్నమాట. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి 990 పోస్టులు పడ్డాయి. దీని యొక్క శాలరీ వచ్చేటప్పటికి 19,900 అనమాట. ఇది బేసిక్ శాలరీ మాత్రమే. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి 361 పోస్టులు పడ్డాయి. దీని శాలరీ కూడా సేమ్ అంతే. అలాగే ట్రైన్ క్లర్క్ అనమాట, దీని శాలరీ కూడా సేమ్, ఇవి 72 పోస్టులు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, వీటి శాలరీ వచ్చేటప్పటికి 21,700, పోస్టులు మాత్రం 2,022 పోస్టులు. ఈ మొత్తం కలిపి మనకి 3,445 పోస్టులు అనేవి 12th పాస్ మీద, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా పడటం జరిగిందనమాట. మొత్తం 3,445 పోస్టులు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 33 ఇయర్స్ మిడిల్లో ఏజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? సో మీరు వీటన్నిటిలో కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. ఈ 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారనమాట. అదేంటంటే 21 సెప్టెంబర్ నుంచి 20th అక్టోబర్ ఈ మధ్యలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై డేట్స్ కూడా ఇచ్చారనమాట. సో 12th పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవి. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీటికి మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 500 ఉంది. అలాగే మనకి అప్లై చేసేటప్పుడు మనము అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎగ్జామ్ రాసిన వెంటనే మనకి రీఫండ్ కూడా వచ్చేస్తుంది 400 రూపీస్. ఇది ఓబీసీ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 రూపీస్ ఫీజు ఉంటుంది. మనం చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులను చూసుకున్నట్లుగా అయితే మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. అంటే టైర్ 1, టైర్ 2 ఈ రెండింటిలో కూడా మెరిట్ అనేది తీస్తారు ఖచ్చితంగా. మనకి టైర్ 1 అనేది 100 మార్క్స్కి ఉంటుంది, టైర్ 2 అనేది 120 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద నేను చెప్తున్నాను. సో ఏజ్ మాత్రం ఖచ్చితంగా 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. అలాగే 33 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీలో ఉంటే మీకు 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంది. అంటే మీకు 36 ఇయర్స్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 ఇయర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో అన్ని పోస్టులకు కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అది మొత్తానికి 500 రూపాయలు ఫీజు అనమాట. సో రీఫండ్ 400 వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఈ 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే ఎగ్జామ్కి CBT 1, CBT 2 టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో మనకి అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఈ మూడు టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. CBT 1 అనేది క్వాలిఫై అయిపోయిన తర్వాత CBT 1లో మెరిట్ అనేది తీస్తారనమాట. మెరిట్లో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు CBT 2 రాయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనికోసం మరి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మెయిల్కి డేట్ అనేది వస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ అనేసి. సో అప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. CBT 2లో కూడా మీరు మెరిట్లో కానీ మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. సేమ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. వీటికి ఈ 3 టెస్టులు అనేవి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉన్న అన్నింటికి కూడాను ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రైన్ క్లర్క్ కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి అయితే ఎటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది లేదు. CBT 1, CBT 2 రెండింటిలో మెరిట్లో మీకు మంచి మార్క్స్ వస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. సో ఇది 12th పాస్ అయిన వాళ్ళు ఈ 4 అప్లై చేసుకోవచ్చు. ఒకేసారి అప్లై చేస్తారు. 500 ఫీజు, 400 రీఫండ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ ఈ 3 మాత్రం ఉంది, వీటికి మాత్రం లేదు. ఒకవేళ మీరు టైపింగ్ స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయినా సరే దీంట్లో మీరు సెలెక్ట్ అవుతారనమాట. సో మీకు అర్థమవుతుంది. మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే
కమర్షియల్ టికెట్ కలెక్టర్కి సెలెక్ట్ అవుతారనమాట. సో ఇది టోటల్గా మనకి 12th పాస్ ఇంటర్ పాస్ పైన పడిన పోస్టులు అనమాట ఇవి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి ఒక 5 పోస్టులు అనేవి పడడం జరిగింది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ శాలరీ వచ్చేటప్పటికి 29,200. ఇది బేసిక్ పే మాత్రమే, ఇంకా ఎక్స్ట్రా కలుస్తాయి అనమాట శాలరీ. హౌస్ ఎలివెన్స్ అలాంటివి ఉంటాయి, ఒక 45,000 ఇలా వస్తుంది అనమాట శాలరీ. ఇది బేసిక్ పే అనమాట. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి గూడ్స్ గార్డ్కి ఎన్ని పోస్టులు పడ్డాయంటే 3,144 పోస్టులు పడ్డాయి. అలాగే మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ శాలరీ వచ్చేటప్పటికి సేమ్ ఉంటుంది, 732 పోస్టులు. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 29,200 పోస్టులు, 1,507. 29,200 శాలరీ, 1,507 పోస్టులు అనమాట. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు 1,736 పడ్డాయి. అలాగే 35,400 శాలరీ అనమాట. స్టేషన్ మాస్టర్ 35,400 శాలరీ, 994 పోస్టులు పడ్డాయి. టోటల్గా మనకి 8,113 పోస్టులు అనేవి పడవడం జరిగిందనమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ క్వాలిఫికేషన్. ఏజ్ వచ్చేటప్పటికి 18 to 36 years ఉండాలి అనమాట ఏజ్. మీకు అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ఏజ్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో సేమ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 1989 కంటే ముందే పుట్టుండాలి. అలా పుడితేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఓబీసీ వాళ్ళు 1986 కంటే, ఈ డేట్ కంటే మీరు ముందు పుట్టుంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1984 కంటే ముందు పుట్టుంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు 18 years కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు. 2007 ఉంది కదా, 2007 తర్వాత మీరు పుట్టుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. 2007-11కి మీరు తర్వాత పుట్టుంటే మీరు 18 years కంప్లీట్ అయినట్లుగానే లెక్కలోకి వస్తుంది. సో ఈ డేట్ లోపు మీరు పుట్టుంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపు ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ చూసుకున్నట్లయితే CBT 1, CBT 2 2 టెస్టులు ఉంటాయి. ఈ 2 టెస్టులు క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది క్వాలిఫై అయిపోతే మీకు ఏదో ఒక కేటగిరీలో జాబ్ అనేది వస్తుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కేటగిరీలో జాబ్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 5 పోస్టుల్లో ఓన్లీ మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఈ రెండింటికి మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంది. మిగతా రెండింటికి స్కిల్ టెస్ట్ అనేది లేదు. ఇది కంప్యూటర్ బేస్డ్ అర్థమెటిక్ టెస్ట్ అనమాట. సో మీకు నోటిఫికేషన్లో నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సో వీటన్నిటిలో కూడా కామన్ అనమాట. CBT 1, CBT 2 అనేది కామన్, సిలబస్ కూడా కామన్. కాకపోతే ఈజీ, మోడరేట్ ఆ క్వశ్చన్ ఇచ్చే ఇదేనమాట మారుతుంది అనమాట. కొన్ని ఈజీ మెథడ్స్ ఇస్తాడు, కొన్నిటికి వీటికి ఈజీ మెథడ్స్ ఇస్తాడు, వీటికి కొంచెం హార్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో మనం CBT ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 30 బిట్స్ ఇస్తాడు, 30 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 బిట్స్ ఇస్తాడు, 30 మార్క్స్. మొత్తం 100 బిట్స్, 100 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. CBT 1లోనూ ఉంటుంది, CBT 2లోనూ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే మీరు 3 రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ అనేది పోతుంది అనమాట. CBT 2 కూడా సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ 120 బిట్స్ ఇస్తాడు, 120 మార్క్స్ అనమాట. దీనికి 90 minutes టైమే ఉంటుంది, దీనికి కూడా 90 minutes టైమే ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా. మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ మీద పడిన RRB NTPC పోస్టులో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ టైం అనేది ఇచ్చేసాడు. 14th సెప్టెంబర్ నుంచి 13th అక్టోబర్ ఈ మధ్యలో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వేగంగానే అప్లై చేసుకోండి, సర్వర్ బిజీ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి కొంచెం మీరు వేగంగా 10 days ముందునే అప్లై చేసుకోండి. ఇంకా మనకి డేట్ ఉంది కాబట్టి 12th పాస్ మీద పడిన NTPC పోస్టులకి ఇంకా డేట్ ఉంది, 21 First. అంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని 10 రోజుల ముందే మీరు అప్లై చేసుకోండి అనమాట. సో ఇది టోటల్గా ఈ పోస్టులు ఉంటాయి అనమాట. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అంత పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, అంతకు మించి ఏముండదు.
ఈ సిబ్యాట్ అంటే కంప్యూటర్ బేస్డ్ అర్థమెటిక్ టెస్ట్ అనమాట. సో వాళ్ళు మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఇంగ్లీష్లో, మనం అవి టైపింగ్తో ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ సిబ్యాట్ గురించి మన నోటిఫికేషన్లో క్లారిటీగా ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే వివరిస్తారనమాట. రైల్వేకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. సో దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ సిబ్యాట్ గురించి. సో వీటన్నిటిని కూడా ఒకేసారి అప్లై చేసుకోవడానికి అవకాశం 500 ఫీజు, అలాగే 400 రీఫండ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 ఫీజు వస్తుంది. ఓబీసీ ఓన్లీ జెంట్స్కి 500 ఫీజు ఉంటుంది. రీఫండ్ అనేది 400 వచ్చేస్తుంది. ఎగ్జామ్ రాస్తే మాత్రమే 400 రీఫండ్ వస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ అకౌంట్ నెంబరే ఇవ్వండి. అక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది రీఫండ్ కోసము, మీ అకౌంట్ నెంబరే ఇవ్వండి. అర్థమవుతుందా? సో ఇది అనమాట మనకి ఇక్కడ CBT1 CBT2 టైపింగ్ స్కిల్ టెస్ట్. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది అన్నిట్లకి ఉండదు, కొన్నిట్లకి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే మనకి టైపిస్ట్ అనే వర్డ్ వస్తుందో అక్కడ ఆ పోస్ట్కి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు మెరిట్ ఎక్కువగా వచ్చి మీరు టైపింగ్ స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయితే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ లేని జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 30 డేస్ ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంతే, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మనము దీని యొక్క కంప్లీట్ సిలబస్, అసలు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకుందాం. అలాగే ఒక ప్లాన్ వేసుకొని ఎలా చదవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఎంతటితో వీడియో అయిపోయింది.